ఈ నెల 30 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్ర ప్రారంభం కానుంది. పిఠాపురం పరిధిలోని చేబ్రోలు రామాలయం వద్ద వారాహి విజయభేరి సభను నిర్వహించనున్నారు. దీనికోసం భారీ ఎత్తున 3 పార్టీల శ్రేణులు రానున్నాయి. ఇప్పటికే ఈ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ అగ్రనేతలు పిలుపునిచ్చారు. ఇక ఈ నెల 30 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్ర ప్రారంభం కానుంది. పిఠాపురం పరిధిలోని చేబ్రోలు రామాలయం వద్ద వారాహి విజయభేరి సభను నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికోసం భారీ ఎత్తున కూడా 3 పార్టీ శ్రేణులు కూడా రానున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ వారాహి విజయభేరి యాత్రకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, రేపటి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. గతంలో ఎన్నికల నోటిఫికేషన్ కాడికి ముందు వారాహి యాత్ర అయితే చేశారో మరలా ఆ వారాహి యాత్రనే కంటిన్యూగా కొనసాగించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మొదట బహిరంగ సభ పిఠాపురం నియోజకవర్గంలోనే నిర్వహించడానికి సిద్ధం కావడం జరిగింది. ఈ నెల 30వ తేదీ నుంచి పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు రామాలయం సెంటర్లో భారీ బహిరంగ సభ ద్వారా యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 7 రోజుల పాటు యాత్ర జరిగే విధంగా కూడా షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉండి మొదటి రోజు బహిరంగ సభ, తర్వాత కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు, తర్వాత ముఖ్య నేతలతోటి సమావేశాలు, ఇలా 3 రోజుల పాటు పిఠాపురంలోనే ఉండి ఆయా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గం ప్రధానంగా హాట్ టాపిక్ కావడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆ అసెంబ్లీ ఎన్నికల్లో రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. తను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో బహిరంగ సభను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా సభలకు శ్రీకారం చుట్టనున్నారు. అదేవిధంగా రేపటి నుంచి మొదలుకొని పవన్ కళ్యాణ్ ఈ బహిరంగ సభలకు సంబంధించి పిఠాపురం వేదిక చేసుకునే ప్రయాణాలు చేస్తున్నట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. తర్వాత ఆ అనకాపల్లి తర్వాత తెనాలి తర్వాత విశాఖపట్నం, ఈ ప్రాంతాలలో కూడా బహిరంగ సభలు ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. మొత్తం 7 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండే అవకాశం కూడా ఉండటం జరిగింది. ఇప్పటికే ఆయా వర్గాలకు సమాచారం అందించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మొదట 3 రోజులు పిఠాపురం ఉన్న తర్వాత మరలా 4 రోజులు రాష్ట్రంలో పర్యటించి మరలా 7వ తారీఖున తప్పనిసరిగా ఆ ఉగాది సమయంలో తర్వాత ఉగాది వేడుకలు కూడా ఆ పిఠాపురంలో నిర్వహించుకున్నట్టు కూడా సమాచారం ఉండటం జరిగింది. అంటే ఇక్కడి నుంచి రాష్ట్ర రాజకీయాలలో రాజకీయ సభలకు, సమావేశాలకు, సమీక్షలన్నిటి కూడా పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ సమీక్షలు, సమావేశాలు ప్రారంభిస్తారంటూ కూడా పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి. ఆ విధంగానే అంటే ఇప్పటి వరకు మంగళగిరి కార్యాలయంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పిఠాపురంను వేదికగా చేసుకొని అక్కడి నుంచి రాజకీయాలు చేస్తారంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. రానున్న ఎన్నికల్లో 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపిస్తామంటూ కూడా పిఠాపురం ప్రజానికం చెబుతున్నారు. ఆ విధంగానే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూటమిగా ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ మొదటి సభ పిఠాపురంలో నిర్వహిస్తున్నారు. ఈ పిఠాపురంలో నిర్వహించే సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని కూడా కోరడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.